హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ టికెట్. ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోయే మూవీ శివాజీ సురత్కల్. ఇది ఒక కన్నడ మూవీ డైరెక్టెడ్ బై ఆకాశ్ శ్రీవత్స. రమేష్ అరవింద్ లీడ్ రోల్ చేశారు. ఇక స్టోరీలోకి ఎంటర్ అయితే అది కర్ణాటకలోని మడికిరిలోని రణగిరి అనే అడవి ప్రాంతం. రోషన్ అనే వ్యక్తి తన డ్రైవర్ అన్వర్తో కలిసి ఆ అడవి గుండా వెళ్తూ ఉంటాడు. రాత్రిపూట ఈ అడవిలో ప్రయాణం అంత మంచిది కాదు, కాబట్టి విండోస్ క్లోజ్ చేసి పక్కకు చూడకుండా వెళ్ళండి అని చెక్పోస్ట్ దగ్గరున్న పోలీసులు చెబుతారు అతనికి. సరే అని అక్కడి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి వాళ్ళ కారు ఆగిపోతుంది. కారు దిగిన రోషన్కి ఆ ప్రదేశం ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కారు ఎందుకు ఆగిపోయింది అని చెక్ చేసిన అన్వర్ ఆ కారు రిపేర్ వచ్చిందని రోషన్తో చెప్పి దగ్గరలో ఉన్న రిసార్ట్కి తీసుకెళ్తాడు. ప్రీతం అనే వ్యక్తి ఆ రిసార్ట్ని రన్ చేస్తూ ఉంటాడు. చెప్పాలంటే రోషన్ హోమ్ మినిస్టర్ రాజీవ్ రవి వాళ్ళ అబ్బాయి. ఇంత రాత్రి వేళ ఎవరు మెకానిక్స్ దొరకరని చెప్పి ఈ రాత్రి ఇక్కడే స్టే చేయండి అని చెప్తాడు ప్రీతం. ప్రీతం భార్య స్మిత కూడా అదే విషయం చెప్పడంతో ఆ రాత్రి అక్కడే ఉండడానికి ఒప్పుకుంటాడు రోషన్. బ్రిటిష్ కాలం నుంచి ఈ ప్రాంతానికి శాపం ఉందని, అందువల్ల రాత్రిపూట జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు ప్రీతం రోషన్తో. ఆ మాటలు విని రూమ్లోకి వెళ్ళి పనుకున్న రోషన్కి ఆ రాత్రి ఏవేవో అరుపులు వినిపిస్తాయి. తెల్లవారేసరికి రోషన్ చనిపోయి ఉంటాడు. విషయం అతని తండ్రికి ఇన్ఫార్మ్ చేస్తారు. రోషన్ది నేచురల్ డెత్ కాదని డౌట్ వస్తుంది మినిస్టర్కి. దాంతో డిపార్ట్మెంట్లో బెస్ట్ ఆఫీసర్ అయిన శివాజీ సురత్కల్ని రణగిరికి పంపిస్తారు. క్రైమ్ సీన్ని పదే పదే ఇమేజిన్ చేసి కేసుని సాల్వ్ చేయడంలో శివాజీ ఎక్స్పర్ట్. కేసు విషయం తెలియడంతో తన అసిస్టెంట్తో కలిసి మడికిరికి బయలుదేరతాడు శివాజీ. శివాజీ పర్సనల్ లైఫ్లో 5 సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. అతని భార్య జనని అతను ఎంతో ఇష్టంగా పెంచుకుని గుల్మా అనే కుక్క హత్యకు గురవుతారు. శివాజీ ఇంటికి రాగానే ఇంట్లో జనని, గుల్మా కనిపించరు. ఎక్కడికి వెళ్లారో శివాజీకి అర్థం కాదు. చాలాసేపు ఎదురు చూస్తాడు. తర్వాత తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అడుగుతాడు. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనిపించకుండా పోయే సమయానికి జనని 7 నెలల గర్భవతి. తర్వాత పక్కింట్లో ఉన్న ఒక పెద్దావిడ ద్వారా జననిని ఒక అంబులెన్స్లో తీసుకెళ్లారని తెలుస్తుంది. తర్వాత జనని మొబైల్ ఒక వ్యక్తి దగ్గర దొరకడంతో అతనిని తీసుకొచ్చి కొడతారు. తనకు ఏమీ తెలియదని టీ తాగుతూ ఉంటే అంబులెన్స్లో నుంచి ఎవరో మొబైల్ విసిరేశారు అని, ఇంకా ఆ ప్లేస్కి దగ్గరలో ఆ అంబులెన్స్ ఒక కుక్కను కూడా గుద్ది చంపేసిందని చెబుతాడు. అతను చెప్పిన చోటికి వెళ్ళి చూస్తే గుల్మా బాడీ కనిపిస్తుంది శివాజీకి. జననికి ఏమైందో తెలియక పిచ్చివాడైపోతాడు శివాజీ. తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్లో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. జనని కిడ్నాప్ జరిగిన రోజు ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తుంది. బంటి అనే వ్యక్తి ఒక ప్రెగ్నెంట్ లేడీని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడని, త్వరగా ఆమెను కాపాడండి అని చెప్తుంది. కానీ ఆ అమ్మాయి పేరు చెప్పడానికి ఇష్టపడకపోవడంతో ఆ కాల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకోరు. జనని కిడ్నాప్ కేసుని వేరే ఆఫీసర్కి అప్పగిస్తారు. దాంతో సొంతంగా తన ఇన్ఫార్మర్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు శివాజీ. కిడ్నాప్ జరగడానికి ఒక రోజు ముందు జననిని ఎవరో కాల్ చేసి బెదిరించారు అని ఆ కాల్ డేటా ద్వారా తెలుస్తుంది. దాంతో ఆ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకొని విచారిస్తారు. అతను నా ఫోన్ చాలా రోజుల ముందే దారిపోయిందని చెప్పడంతో కిడ్నాపర్ దొంగలించిన మొబైల్తో మాట్లాడాడు అని తెలుస్తుంది. తర్వాత కొద్ది రోజులకు జనని బాడీ ఒక చోట దొరుకుతుంది. అదే ప్లేస్లో పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఎస్ఐ కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. అది చూసిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ఆ ఎస్ఐఏ జననిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెబుతాడు. కానీ ఆ ఎస్ఐ జననిని చంపాడు అనడానికి అక్కడ ఎటువంటి క్లూ దొరకదు. శివాజీకి మాత్రం దీని వెనక ఎవరో ఉన్నారని అనుమానం వస్తుంది. కానీ ఏమి చేయలేక ఆ రోజు నుంచి జనని జ్ఞాపకాల్లో బ్రతుకుతుంటాడు శివాజీ. మినిస్టర్ స్పెషల్ రిక్వెస్ట్ పైన ఆ కేసుని సాల్వ్ చేయడానికి 48 అవర్స్లో మడికిరి చేరుకుంటాడు శివాజీ. రిసార్ట్లో ఉండే స్విమ్మింగ్ పూల్లో మునిగిపోవడం వల్లే రోషన్ చనిపోయాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది. హత్య జరిగిన రోజు రాత్రి నుంచి రోషన్ డ్రైవర్ అన్వర్ కనిపించకుండా పోతాడు. లోకల్ పోలీస్ రుద్రేష్ని అన్వర్ని వెతకమని చెబుతాడు శివాజీ. స్విమ్మింగ్ పూల్ లోతు 5 అడుగులు ఉంటుంది. అందులో 6 ఫీట్ ఉన్న రోషన్ మునిగి చనిపోయాడు అంటే శివాజీకి నమ్మబుద్ధి కాదు. స్విమ్మింగ్ పూల్ దగ్గరలో రోషన్ మొబైల్ దొరుకుతుంది. ఆ తర్వాత రిసార్ట్ ఓనర్ అయిన ప్రీతంని ఎంక్వైరీ చేస్తాడు శివాజీ. మర్డర్ జరిగింది రాత్రి 1:30కి అయితే 5 వరకు పోలీసులకు ఎందుకు చెప్పలేదు అని క్వశ్చన్ చేస్తాడు. ఎర్లీ మార్నింగ్ డెడ్ బాడీని చూడగానే కాల్ చేశామని, కానీ నెట్వర్క్ ప్రాబ్లంతో తానే స్వయంగా వెళ్ళి రుద్రేష్కి చెప్పానని ప్రీతం అంటాడు. ఆ తర్వాత రోషన్ రూమ్ చెక్ చేస్తాడు శివాజీ. రోషన్ లగేజ్ చెక్ చేసినప్పుడు ఒక చిన్న ఎంటీ కవర్ కనబడుతుంది. ఇంకా రోషన్ బ్యాగ్లో గన్ కూడా ఉంటుంది. రోషన్ సోషల్ నెట్వర్క్ ద్వారా అతనికి అంజలి అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుస్తుంది. అంజలి ఒక సైకియాట్రిస్ట్. ఆ తర్వాత అది వెల్ ప్లాన్డ్ మర్డర్ అని కన్ఫర్మ్ చేస్తాడు శివాజీ. ఎందుకంటే రోషన్ ఒక ఎక్స్పర్ట్ స్విమ్మర్. అది అతని ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తుంది శివాజీకి. అలాంటి వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోవడం అసాధ్యం. ఒకవేళ అది సూసైడ్ అనుకుంటే బ్యాగ్లో పిస్టల్ పట్టుకుని స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోవాలని ఎవరనుకుంటారు అని అంటాడు తన అసిస్టెంట్ గోవింద్తో శివాజీ.
ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాడు. రోషన్ చనిపోయిన సమయంలో పవర్ లేకపోవడం వల్ల సీసీటీవీ వర్క్ చేయడం లేదు అని తెలుస్తుంది శివాజీకి. తర్వాత రిసార్ట్లో ఉండే గెస్ట్ అయిన భుజంగగౌడ అనే వ్యక్తిని ఎంక్వైరీ చేస్తాడు శివాజీ. అతని ద్వారా యురేకా అనే మరో గెస్ట్ గురించి తెలుస్తుంది శివాజీకి. ఆ ఊరిలో చాలామంది పెళ్లికాని మగవారు చనిపోవడం మిస్టరీగా అనిపించి దాన్ని డాక్యుమెంటరీగా తీయడం కోసం అక్కడికి వచ్చాను అని చెబుతుంది ఆ యురేకా. అంతేకాక రాత్రిపూట ఎవరో ఒక అమ్మాయి తన పేరు పెట్టి పిలిచినట్లు, ఫాలో చేస్తున్నట్లు కూడా అనిపిస్తోంది అని శివాజీతో చెబుతుంది. ఆ తర్వాత పక్క రూమ్లోనే ఉండే సౌఖ్య ఇంకా సోమ్జిత్ అనే దంపతులను కలుస్తాడు శివాజీ. సౌఖ్య వాళ్ళ బాల్కనీలో ఎవరో పావురాలను చంపడం గమనిస్తాడు శివాజీ. అంతేకాక రిసార్ట్లో ఉన్న అందరి చేతులకి ఒక రకమైన దారం కట్టి ఉండడం శివాజీ గమనిస్తాడు. తర్వాత చనిపోయిన పావురాల గురించి రిసార్ట్లో పనిచేస్తున్న భట్ అనే వ్యక్తిని ఎంక్వైరీ చేస్తాడు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ చాలా పావురాలు చనిపోతూ ఉంటాయి అని చెబుతాడు భట్. తర్వాత భట్ చేతికి కూడా దారం ఉండడం చూసి అది ఏంటి అని అడుగుతాడు శివాజీ. ఆ రిసార్ట్కి విద్యాసాగర్ అనే ఒక ఆయన వచ్చాడని, ఆయన ఆ దారం కట్టినప్పటి నుండి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను అని చెబుతాడు భట్. తర్వాత విద్యాసాగర్ని కలుస్తాడు శివాజీ. విద్యాసాగర్ అది దారం కాదని, అక్కడ ఉండే పరిస్థితుల వల్ల అందరికీ రక్ష కట్టానని చెప్తాడు. తను ఒక ఫేమస్ పామ్ రీడర్ని అని, మరో 2 రోజుల్లో నీకు ప్రమాదం జరగబోతోంది అని శివాజీకి చెబుతాడు. చివరగా ప్రీతం భార్య స్మితాని క్వశ్చన్ చేస్తాడు శివాజీ. హత్య జరిగిన రోజు రోషన్ రూమ్ నుంచి కాల్ వచ్చిందని, ఎవరూ మాట్లాడకపోయేసరికి తానే బయలుదేరి వెళ్ళాను అని, అంతలో రోషన్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఎవరినో చూసి భయపడి పరిగెట్టడం చూశాను అని, కానీ తనకు ఎవరూ కనిపించలేదని స్మిత చెబుతుంది. దాంతో ఎవరో కావాలని రోషన్ని స్విమ్మింగ్ పూల్లో ముంచి హత్య చేశారని అనుమానిస్తాడు శివాజీ. తర్వాత యురేకా రూమ్లో ఒక బాక్స్ కనిపిస్తుంది. అది శాపగ్రస్తం అయిందని, ముట్టుకోవద్దని వాదిస్తాడు ప్రీతం. కానీ శివాజీ వాళ్ళ మాట వినకుండా ఆ బాక్స్ని తీసుకెళ్తాడు. ఆ బాక్స్లో శివాజీకి ఒక ఫోటో కనిపిస్తుంది. అది ఎవరిది అని క్వశ్చన్ చేస్తాడు శివాజీ. అది రంగనాయకి అనే ఒక స్త్రీ ఫోటో అని ఆమె కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు భట్. కొన్ని సంవత్సరాల క్రితం రణగిరిలో చేతబడి, బాణామతి తెలిసిన వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. రాత్రి అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడేవాళ్ళు. వాళ్ళ భయానికి కారణం రంగనాయకి. మొదట ఆమె కూడా ఒక సాధారణ అమ్మాయిలాగే పెరిగింది. రంగనాయకి పుట్టు మూగ కావడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బాధపడిన రంగనాయకి మంత్రవిద్యలు నేర్చుకుని పెళ్లి కావలసిన అబ్బాయిలను వశీకరణం చేసుకుంటుంది. తర్వాత వాళ్ళను చంపి రక్తం తాగుతుంది. రంగనాయకి గజ్జల చప్పుడు వినగానే ఊరంతా వణికిపోయేది. ఇలా ఊర్లో చాలా మందిని చంపేస్తుంది. ఒకసారి ఊరి పెద్ద పటేల్ కొడుకును కూడా చంపేస్తుంది. దాంతో ఊర్లో వాళ్ళు రంగనాయకిని రిసార్ట్లోని బావిలోకి తోసి చంపేస్తారు. కానీ వాళ్ళ సమస్య మాత్రం తీరలేదు. ప్రతి పౌర్ణమికి ఎవరో ఒకరు చనిపోతూ ఉండేవాళ్ళు. అందుకు రంగనాయకి ఆత్మే కారణం అని ఊరంతా కలిసి రంగనాయకికి అంత్యక్రియలు నిర్వహించి ఆమె వస్తువులన్నీ ఒక పెట్టెలో పెట్టి దిగ్బంధనం చేశారు. అప్పటి నుండి ఊర్లో ఏ సమస్య లేదు. ఎవరో ఈ పెట్టెను మళ్ళీ ఓపెన్ చేశారు. అప్పటి నుండి మళ్ళీ ఈ సమస్య స్టార్ట్ అయిందని భట్ చెప్తాడు. అసలు ఆ పెట్టె ఆ రూమ్లోకి ఎలా వచ్చింది అని శివాజీ అడుగుతాడు. డాక్యుమెంటరీ షూట్ చేయడానికి వచ్చిన యురేకా ఇవన్నీ బావి దగ్గర నుండి తీసుకొచ్చింది అని, ఆ రోజు నుంచి ఆమె నిద్రలో లేచి నడుస్తోంది అని, అదే పనిగా స్విమ్మింగ్ పూల్ వైపు చూస్తూ ఉండేది అని గౌడ చెప్తాడు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గౌడ చెప్పింది నిజమే అని తెలుస్తుంది శివాజీకి. యురేకాను కలిసి హిప్నటైజేషన్ ద్వారా హత్యకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని ట్రై చేస్తాడు శివాజీ. ఆ ప్రాసెస్లో బావి దగ్గర ఏదో జరిగింది అని అర్థమవుతుంది. ఇంతలో రోషన్ గర్ల్ ఫ్రెండ్ అంజలి అక్కడికి వస్తుంది. అప్పటి నుండి శివాజీకి ఆ రిసార్ట్లో ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తర్వాత రూమ్కి వెళ్ళి యురేకా రూమ్లో దొరికిన బాక్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు. రంగనాయకి గురించి విన్న దగ్గర నుండి నాకు భయంగా ఉంది అని గోవింద్ శివాజీతో చెప్తాడు. ఇంతలో పవర్ పోతుంది. బయట నుండి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి బయటకొచ్చి చూస్తాడు శివాజీ. అక్కడ ఎవరు కనిపించరు. కానీ వింత వింత శబ్దాలు ఎక్కువగా భయం కలిగించేలా వినిపిస్తాయి. ఎవరో తనని స్విమ్మింగ్ పూల్లోకి లాగేసినట్లు అనిపిస్తుంది శివాజీకి. అలాగే ఒక స్త్రీ ఆకారం బావి దగ్గర కనిపిస్తుంది. దాంతో శివాజీ బావి దగ్గరకు వెళ్తాడు. చేతిలో మంత్రదండం, చింపిరి జుట్టు, పెళ్లి కూతురు అలంకరణతో ఒక అమ్మాయి శివాజీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ముఖం చూడగానే శివాజీ షాక్ అవుతాడు. ఆవిడ తన భార్య జననిలాగా అనిపిస్తుంది. తాకుదామని ప్రయత్నించేలోపే మాయమైపోతుంది. ఆ రాత్రి జరిగిన విషయం అంతా గోవిందుకు చెప్తాడు శివాజీ. తాను రంగనాయకిని చూశాను అంటాడు. ఆ రోజు నుంచి శివాజీకి రిసార్ట్లో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. అతని ప్రవర్తనలో కూడా విపరీతమైన మార్పులు వస్తాయి. అంజలి అవన్నీ గమనిస్తూ ఉంటుంది. విద్యాసాగర్ తన జోస్యం నిజమవుతోంది అన్నట్లు శివాజీని చూసి నవ్వుతాడు. తర్వాత తన గతం గురించి అంజలికి చెప్తాడు శివాజీ. అలాగే రాత్రి తను విన్న శబ్దాల గురించి, రంగనాయకిని చూసిన విషయం అంజలితో చెబుతాడు. ఎవ్వరికీ కనిపించనివి వినిపించినవి మీకు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి.
ఒక సైక్రాటిస్ట్గా బ్రేక్ తీసుకోమని శివాజీకి చెబుతుంది అంజలి. అంతలో శివాజీ ఒక్కడే కార్ తీసుకుని బయలుదేరతాడు. తన పక్కనే కారులో జనని కూడా ఉన్నట్లు ఊహించుకుంటాడు. అంతలో సడన్గా ఒక వ్యక్తి కారుకి అడ్డంగా వస్తాడు. తర్వాత కొద్దిసేపటికి జనని వాళ్ళ ఇంట్లో నిద్రలేస్తాడు. చెప్పాలంటే జనని పుట్టిన ఊరు అదే. నిద్ర లేవగానే జనని వాళ్ళ మదర్ వచ్చి పలకరిస్తుంది. అక్కడికి తను ఎలా వచ్చాడో అర్థం కాదు శివాజీకి. అంతలో రోషన్ డ్రైవర్ అయిన అన్వర్ దొరికాడు అని కాల్ రావడంతో అక్కడి నుండి బయలుదేరతాడు. చెప్పాలంటే శివాజీ కారుకి అడ్డంగా వచ్చింది ఎవరో కాదు, అన్వరే. రిసార్టుకు వచ్చి అక్కడే ఉన్న అన్వర్ని రోషన్ హత్య జరిగినప్పటి నుండి కనిపించకుండా ఏమైపోయావు అని పట్టుకొని కొడతాడు. అన్వర్ ఫిట్స్ వచ్చి పడిపోతాడు. యాక్సిడెంట్ అయిన వాడిని ఎవరు రిసార్ట్కి తీసుకొచ్చారు అని గట్టిగా అడుగుతాడు. అంతలో ఇన్స్పెక్టర్ రుద్రేష్ మీరే కదా ఉదయం అతనికి యాక్సిడెంట్ చేసి రిసార్ట్కి షిఫ్ట్ చేయండి అని చెప్పారు అని అంటాడు. అలా నేనెప్పుడు చెప్పాను అని కోపడతాడు శివాజీ. నేనేదో నా భార్యతో అత్తగారింటికి వెళ్ళాను, నేను ఏ యాక్సిడెంట్ చేయలేదు అని అంటాడు. చనిపోయిన భార్యతో మీరు ఎలా వెళ్ళారు అని అడుగుతుంది అంజలి. దాంతో తనకు ఏదో సమస్య వచ్చిందని అర్థమవుతుంది శివాజీకి. తర్వాత అక్కడ ఉండే వాళ్ళతో శివాజీకి వాగ్వాదం జరుగుతుంది. మీకుండే మానసిక సమస్యలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అంటుంది అంజలి. శివాజీకి కూడా తాను మెంటల్గా ఫిట్గా లేనని అర్థమైపోతుంది. దాంతో ఆ కేసును వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోవాలని బయటకు వచ్చేస్తాడు. కార్ కీస్ మర్చిపోయానని గోవింద్ లోపలికి వెళ్తాడు. ఆ మాటతో శివాజీకి పెద్ద క్లూ దొరుకుతుంది. రోషన్ రూమ్కి వెళ్ళాలని ప్రీతంని అడిగి రోషన్ రూమ్ మాస్టర్ కీ తీసుకుంటాడు. ఆ రూమ్కి సంబంధించిన సెకండ్ కీ రోషన్ ఒక టేబుల్ మీద పెట్టుంటాడు. కీ అక్కడే ఉంది కాబట్టి రోషన్ అసలు బయటికి వెళ్ళనే లేదు. బయటికి వెళ్ళలేదు అంటే అతను స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోలేదు. అంటే ఎవరో బాత్రూంలోనే రోషన్ని చంపి స్విమ్మింగ్ పూల్లో పడేశారు. అటాక్ చేసిన వాళ్ళపైన రోషన్ రివర్స్లో అటాక్ చేయలేదు. అంటే రోషన్ మీద అటాక్ చేసిన వాళ్ళెవరో రోషన్కి బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. అప్పుడే రోషన్ బ్యాగ్లో కనిపించకుండా పోయిన వస్తువు ఇన్హేలర్ అని తెలుస్తుంది శివాజీకి. రోషన్ ఒక ఆస్మా పేషెంట్ కాబట్టి ఎప్పుడూ తనతో పాటు ఒక ఇన్హేలర్ని వెంట తెచ్చుకునేవాడు. ఇలాంటి పర్సనల్ విషయాలన్నీ తెలిసి మెడికల్ నాలెడ్జ్ ఉన్నది ఎవరు అని ఆలోచిస్తాడు శివాజీ. అప్పుడే శివాజీకి ఇదంతా డాక్టర్ అంజలి చేసిందని అర్థమవుతుంది. ఆస్మా పేషెంట్కి ఘాటైన వాసన వస్తే వెంటనే ఆస్మా వస్తుంది. అప్పుడు ఇన్హేలర్ దగ్గర లేకుంటే చాలా ప్రమాదం. ఆ రోజు డియోడ్రెంట్తో ఆస్మా వచ్చేలా చేస్తుంది రోషన్కి అంజలి. ఆ తర్వాత ఇన్హేలర్ని దాచడం వల్ల రోషన్ చాలా ఇబ్బంది పడతాడు. నియర్లీ 100 కిలోస్ వెయిట్ ఉన్న రోషన్ని అంజలి ఒకటే బాత్రూంలోకి లాక్కుని వెళ్ళలేదు. ఆమెకు ప్రీతం హెల్ప్ చేశాడు. రోషన్ మర్డర్ జరగడానికి 3 నెలల ముందే ఇన్స్పెక్టర్ రుద్రేష్ రత్నగిరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అలాగే అన్వర్ కూడా రోషన్ డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. అంటే రుద్రేష్ మరియు అన్వర్లకు కూడా ఈ హత్యతో సంబంధం ఉంది. రంగనాయకి అని భూతం పేరు చెప్పి పోలీసులను తప్పుదారి పట్టించాడు భట్. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లో పడినట్లు నాటకమాడి గౌడ, హిప్నటైజ్ టైంలో అబద్ధం చెప్పి యురేకా, పావురాలు చనిపోతున్నాయి అని చెప్పి సోక్యా ఫ్యామిలీ ఈ మొత్తం ఎపిసోడ్లో తలా ఒక పాత్ర పోషించారు. సోక్యా భర్త ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. తన టాలెంట్తో పవర్ ఫ్లక్చువేట్ అయ్యేటట్లు ట్రిక్స్ ప్లే చేశాడు. అలాగే అందరికీ రక్ష కట్టి విద్యాసాగర్ కూడా ఈ డ్రామాని మరో లెవెల్కి తీసుకెళ్లాడు. కానీ రంగనాయకి శివాజీకి మాత్రమే కనిపించి గోవింద్కి కనబడదు. కారణం ఏంటంటే శివాజీకి కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. కాబట్టి రోజు శివాజీకి కాఫీలో ఒక రకమైన డ్రగ్ కలిపి రంగనాయకి కనిపించింది అనే ఒక ఊహని సృష్టిస్తారు. అందువల్లే కార్ డ్రైవ్ చేసేటప్పుడు జనని తన పక్కనే ఉన్నట్లు ఊహించుకున్నాడు శివాజీ. సో మొత్తంగా 11 మంది ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసిపోతుంది శివాజీకి. కానీ ఎందుకు హత్య చేశారో అర్థం కాక అందరినీ పిలిపించి ఒకే చోట కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తాడు శివాజీ. అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. సోక్యా తండ్రి ఒక డ్రామా కంపెనీ నడిపేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కంపెనీని సోక్యా రన్ చేసేది. ఆ డ్రామా కంపెనీలో మెంబర్సే ఈ 11 మంది. యురేకా ఎవరో కాదు, రిసార్ట్లో పనిచేసే బట్ పెద్ద కూతురు. ఆయనకి జెసికా అనే ఇంకో కూతురు కూడా ఉండేది. తను పుట్టుకతో బ్లైండ్ కావడంతో అందరూ తనను చాలా ప్రేమగా చూసుకునేవారు. ఒక రోజు రాత్రి రెస్టారెంట్లో రోషన్ మరియు అతని ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తూ ఉంటారు. అదే టైంలో అంజలి కాల్ చేయడంతో మాట్లాడి కట్ చేయకుండా వదిలేస్తాడు రోషన్. ఇంతలో జెసికా పొరపాటున జెంట్స్ టాయిలెట్లోకి వస్తుంది. దాంతో ఆమెను ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేస్తారు రోషన్ ఇంకా అతని ఫ్రెండ్ రాకేష్. ఇదంతా మొబైల్లో లైన్లో ఉన్న అంజలి వింటూ ఉంటుంది. రాకేష్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కావడంతో జెసి కేస్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా క్లోజ్ చేస్తాడు. దాంతో వాళ్ళంతా ఒక లాయర్ని కలుస్తారు. లాయర్ కేసు టేకప్ చేస్తుంది. అంజలి కూడా వాళ్ళని కలుస్తుంది. తను విన్నదంతా చెప్పి కోర్టులో సాక్ష్యం చెప్తాను అంటుంది. అలా లాయర్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పటికే రోషన్ ఇంకా రాకేష్ ఆమెని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళుంటారు. ఆ లాయర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంజలి చూస్తుంది. దాంతో అంజలి పోలీసులకు కాల్ చేసి ఆ విషయం చెబుతుంది. ఆ మాట వినగానే శివాజీ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ లాయర్ మరెవరో కాదు, శివాజీ భార్య జనని.
జనని కిడ్నాప్ విషయంలో దొరికిన ఏకైక క్లూ కూడా అంజలి చేసిన కాలే. అలా కిడ్నాప్ చేసిన 2 రోజుల తర్వాత జనని ఇంకా రాకేష్లు చనిపోయారు అని పేపర్లో న్యూస్ వస్తుంది. అంటే రోషన్ జననిని చంపేసి ఆ నేరం ఎవరికి తెలియకూడదు అని ఇన్స్పెక్టర్ రాకేష్ను కూడా చంపేశాడు. ఆ విషయం తెలుసుకున్న సౌఖ్య టీం ఎలాగైనా జెసికా హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. వాళ్లతో డాక్టర్ అంజలి కూడా చేరుతుంది. ప్లాన్ ప్రకారం రోషన్ని రణగిరికి రప్పించి అందరూ కలిసి రోషన్ని చంపేశారు. ఇలా జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్లు శివాజీకి చెప్పేస్తారు. తర్వాత చనిపోయిన ఆ లాయర్ తన భార్య జనని అని వాళ్ళకు చెబుతాడు శివాజీ. 3 హత్యలు చేసిన రోషన్కి బ్రతికే అర్హత లేనందునే చంపామని, కావాలంటే తనను అరెస్టు చేయమని అంజలి చెబుతుంది. అలా ఒక హత్య కేసు సాల్వ్ చేయడానికి వచ్చిన శివాజీకి తన భార్యను ఎవరు చంపారో తెలుస్తుంది. జనని హత్య జరిగిన ప్రదేశానికి మినిస్టర్ రాజీవ్ వస్తాడు. ఇన్స్పెక్టర్ రాకేష్ జననిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అని శివాజీ సీనియర్ ఆఫీసర్ చెబుతాడు. కానీ శివాజీ మాత్రం హత్య జరిగిన విధానం బట్టి చూస్తే రాకేష్కి ఇష్టం లేక అడ్డుపడ్డాడని, కానీ హంతకుడు వారిద్దరిని చంపి రాకేష్ని ఇరికించే ప్రయత్నం చేశాడని అంటాడు శివాజీ. మీడియా వాళ్ళు జననికి రాకేష్కి అక్రమ సంబంధం అంటగడతారు అని బెదిరించి కేసుని క్లోజ్ చేసేలా శివాజీ దగ్గర సంతకం తీసుకుంటాడు మినిస్టర్ రాజీవ్. శివాజీ మాత్రం హంతకుడి కోసం గాలిస్తూనే ఉంటాడు. ఇంతలో మినిస్టర్ రాజీవ్ రణగిరికి చేరుకుంటాడు. కేసు క్లోజ్ అయింది అని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు శివాజీ. రోషన్ హత్యకు కంటికి కనిపించని ఒక సూపర్ పవర్ కారణమని రిపోర్ట్లో రాస్తాడు శివాజీ. సాక్ష్యంగా సౌఖ్య టీంలో 11 మందిని చూపిస్తాడు. కానీ అదంతా అబద్ధమని ఒప్పుకోడు మినిస్టర్ రాజీవ్. అంతలో పవర్ ఫ్లక్చువేట్ అయ్యి వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. అవన్నీ చూసి ఆ సిచ్యువేషన్కి భయపడిపోయిన మినిస్టర్ రాజీవ్ రిపోర్ట్లో సైన్ చేసి వెళ్ళిపోతాడు. అంతటితో మూవీ అయిపోతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇలాగే ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ మీకోసం తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ.